అందరికీ నమస్కారం. సార్, తెలుగు ప్రాంతాలలో నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మనం వినేది మన సంస్కృతి, మన సాంప్రదాయం. మన సంస్కృతి, మన సాంప్రదాయం వంట కలుస్తుంది అని అంటున్నారండి. అరే, ఏంట్రా మన సంస్కృతి? ఏంటిరా మన సాంప్రదాయం? ఏంటి మన సంస్కృతి? ఏంటి మన సాంప్రదాయం అని అడగండి మీరు. ఉద్గండ గండ బేరుండ బిరుదాంకితులైన పురోహితులను అడగండి. ఒక్క సమాధానం చెప్తారేమో. వాళ్ళు చెప్పే సమాధానం అంతా ఆర్యులు దేవుళ్ళు, ద్రవిడులు రాక్షసులు. మరి తెలుగు ప్రాంత ప్రజలు ఎవరయ్యా ఆర్యుల దృష్టిలో? శతపథ బ్రాహ్మణం ఏం చెప్పిందయ్యా అంధవంశం గురించి, అంధరాజ్యం గురించి? శతపథ బ్రాహ్మణం ఏమనింది అంటే అంధభృత్యులు అనింది. ఎవరి అంధభృత్యులు అంటే వేద మతానికి బయట ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు క్షత్రియులు కాదు అని శతపథ బ్రాహ్మణం నొక్కి చెప్పింది. మరి ఈరోజు బ్రాహ్మణులు ఏం చెప్తున్నారు? ఆంధ్రులు వేదాన్ని, వేద మతాన్ని ఆదరించిన వాళ్ళు అని చెబుతుంది. అరే, శతపథ బ్రాహ్మణం ఏమో మీరు ఆంధ్రప్రత్యులు అని చెప్పటం ఏంటి? మీరు ఈరోజేమో ఆంధ్రదేశ ప్రజలు వచ్చేసి వేద మతాన్ని పోషించారంటూ ఏంటి? ఉమ్. ఇంతకంటే ఘోరం, అన్యాయం, అక్రమం ప్రపంచంలో ఏడైనా చూస్తారా? అంటే మన సాంప్రదాయం ఏంటి అని అంటే మనకు తెలియదండి. మన సాంప్రదాయం ఏందిరా అంటే పుక్కిటి పురాణం చెప్పేవాడు ఏది చెబితే అది నోరు తెరుచుకొని పాటించటం. అది మన సాంప్రదాయం. వాడేం చెప్తాడురా అంటే ద్రవిడుల్ని చంపి మేము వాళ్ళ రక్తంతో పండుగ జరుపుకుంటాం, అది మీరు జరుపుకోవాలి. ఏ పురాణం, ఏ రామాయణ మహాభారతాలన్నది అసురులను చంపాము మేము, ద్రవిడుల్ని చంపేసాం, నాశనం చేసాం, ద్రవిడుల ఓడల్ని ముంచేసాం, ద్రవిడుల నాగరికతను నాశనం చేసాం, ద్రవిడుల పురాలను ధ్వంసం చేసాం. ధ్వంసం చేయటం గొప్ప, సృష్టించటం కాదు ఆర్యుడి దృష్టిలో. మరి సృష్టించినోడు ఎవడయ్యా? సృష్టించినోడు ఎవడు? ద్రవిడుడు. మరి ద్రవిడుల గురించి సృష్టించిన వాళ్ళను నాశనం చేసినందుకు నువ్వు పండగలు జరుపుకుంటున్నావు. దీపావళి, ఆ? దీపావళిని నువ్వు ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నావు. మనకేం అవసరం సార్ దీపావళి జరుపుకోవటం? మన పురాతన ప్రజలు చస్తే మనం పండుగ జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం? దేవుడు చేతిలో రాక్షసుడు చచ్చాడు అనే కథ వింటున్నాం కాబట్టి. ఎందుకు దేవుడు రాక్షసుడు అనేవాడిని చంపాడు? ఎందుకంటే ఈ దేవుళ్ళుకి ఆవుల్ని బలి ఇవ్వటం అనేది సర్వసాధారణం. ఎవరు బలిచ్చేవాళ్ళయ్యా? ఈ సనాతులయ్యా. ఎవరయ్యా ఈ సనాతులు? ఏంటయ్యా ఈ సనాతనం? లేచిన దగ్గర నుంచి మా సనాతనం, మా హిందూ మతం అనేది సనాతనం. అరే, సనాతనం అంటే ఏంటయ్యా? సనాతనం అంటే ఏమీ లేదండి. సనాతనం అంటే యజ్ఞయాగాల పేరిట ఆవుల్ని, గుర్రాలని, ఎద్దుల్ని బలిచ్చి ఆ మాంసాన్ని లొట్టలేసుకొని తింటాం సనాతనం. అయితే ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మేమంతా శాకాహారులం, మా హిందూ మతంలో అసలు హింస అనేది లేదు. ఈ రోజు కూడా హిందూ మతంలో మేకల్ని, కోళ్ళని దేవుడికి బలిస్తారు. మరి మరి వీళ్ళు అహింసలు ఎట్లా అవుతున్నారో నాకు అర్థం కావటంలా. ఒక సినిమాలో ఏదన్నా జంతువుని బలిస్తే ఈ యానిమల్ కంట్రోలర్స్ వీళ్ళంతా బ్లూ క్రాస్ వాళ్ళంతా వచ్చి నానా హంగామా చేస్తారు. రోజు దేవుడి పేట జంతువులను చంపితే నోరు అదవటానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ నమ్మకం ఉంటుందా? సినిమా అయితే ఏముంది, దేవుడు వచ్చి అప్పుడు కదా. ఉమ్, అప్పుడేమవుతుంది ఈ బ్లూ క్రాస్? అప్పుడేమవుతుంది? దేవుడి పేరిట నువ్వు జంతువులను చంపొచ్చు. ఏంద్రా అంటే మా నమ్మకం అది అంటున్నావు.
ఏ ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే మనం ఎందుకు జరుపుకుంటున్నాం ఈ పండగలు? మనం ఎందుకు జరుపుకుంటున్నాం శ్రీరామనవమి? రావణాసుని చంపినందుక? అహింసుడైన రావణాసుని చంపినందుకు మనం పండగ జరుపుకుంటున్నామా? ఆ, గొప్ప విద్యావేత్త అయిన రావణాసుడు చచ్చినందుకు మనం శ్రీరామనవమి జరుపుకుంటున్నామా? దేనికి జరుపుకుంటున్నాం? ఎందుకు జరుపుకుంటున్నాం కృష్ణాష్టమి? మనకేం అవసరం? మనకేం అవసరం సార్ ఈ రామకృష్ణుడి గురించి ఆ, నోరు తెరుచుకొని వినాల్సిన అవసరం? ఉం? ఏం అవసరం మనకి? ద్రవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్రవిడులు ఎవరో తెలుసుకోండి ముందు. పురాణం వినొద్దు సార్. పురాణం ఒక సైడ్ స్టోరీయే వింటున్నారు మీరు. ఎందుకంటే వాడు వాడు బతికినంత కాలం ఆ పురాణం చెప్పుకొనే బతుకుతాడు. వాడికి ఇంకొక సోర్స్ లేదు. ఇంకో సోర్స్ తెచ్చుకోడు కూడా. నేననేది ఏంటి? అసలు ఏంటి దక్షిణ భారతదేశస్తుల నాగరికత ఏంటి? దక్షిణ భారతదేశస్తుల సంస్కృతి ఏంటి? దక్షిణ భారతదేశస్తుల భాష ఏంటి? మనది సంస్కృతం కాదు. అది ముఖ్యంగా తెలుగు ప్రాంత ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. సంస్కృత భాషకి మనకి ఎటువంటి సంబంధం లేదు. సంస్కృతం లేకముందే మన భాష చాలా అభివృద్ధి చెందింది. సంస్కృతం వచ్చి ఇంకా సాంస్క్రిటైజేషన్ జరిగి అర్థం లేని సోదెవ్వారం అంతా మన భాషలో చేరింది కానీ ఆ, సగం ఎందుకు అర్థం కావంటే అర్థం లేని సోదంతా సంస్కృతం నుంచి వచ్చి మన భాషలో పడి సచ్చింది కాబట్టి. మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లర్న్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా, హిస్టరీ ఆఫ్ ఆంధ్రదేశ్, హిస్టరీ ఆఫ్ తెలుగు పీపుల్. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. We don't give a shit about the Pukit Puranas. We don't want to. All I'm saying is listen other side stories too. ఈ మన మన కల్చర్, మన సాంప్రదాయం, మన భాష సంస్కృతంతో సంబంధం లేదు. సంస్కృత భాష అంతా వాళ్ళ దేవుణ్ణి తృప్తిపరచటం కోసము రాసుకున్నదే గాని అందులో తత్వశాస్త్రం మానవుడికి ఉపయోగపడేది ఆవగింజంత కూడా ఉండదండి. ద్రవిడులెవరు? ద్రవిడ ప్రజలెవరు? తేతాకామ ప్రజలందరూ ఒక చెట్టు నుంచి వచ్చిన వాళ్ళు, ఒక తల్లి బిడ్డలు. ముందెవరు పుట్టారన్నది ముఖ్యం కాదు. అందరం ప్రాకృతం నుంచి వచ్చిన వాళ్ళమే. అందదేశ భాషో ప్రాకృతో. ఆంధ్రదేశ భాష ప్రాకృతం కాని సంస్కృతం కాదు. మన భాష ఎప్పుడు చెడిన సంస్కృతం కాదు. మన పూర్వీకులు శాతవాహనులు మాట్లాడింది ప్రాకృతం. ఇళ్లల్లోనూ వీధుల్లోనూ బడుల్లోనూ మాట్లాడుకున్నది ప్రాకృతమే గాని సంస్కృతం కాదు. మనకి సంస్కృతానికి చాలా దూరం. అది మనం తెలుసుకోవాలి. అప్పుడే మన సాంప్రదాయం, మన భాష, మన ప్రజలు అన్నది మన ప్రజలకి తెలిసిద్ది. నమస్కారం. నండ్రి. వణక్కం.